సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మీకు తెలుసు మన విక్రమ్ రాయ్ రిలీజ్ అయింది, మంచిగా సక్సెస్ చేశారు. మీరు కామెంట్స్ పెట్టారు, వాటికి రిప్లై చేస్తూ ఒక వీడియో చేశాను. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో దాని తర్వాత కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. సో దాని గురించి ఆ కామెంట్స్ గురించి రిప్లై ఇస్తూ మళ్ళీ ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది. అంటే మన ఆడియన్స్తో మనం కొంచెం కాన్వర్జేషన్ ఉండాలి కదండి, అందుకని చెప్పి ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఏమన్నా అడగాలంటే అడగొచ్చు, మళ్ళీ కామెంట్ చేయండి. మళ్ళీ దానికోసం ఇంకో వీడియో కూడా చేస్తాను నేను. సో మన కామెంట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ జై ప్లేస్ సూపర్ బ్రో అని పెట్టారు, థ్యాంక్ యూ బ్రో. తప్పట లోకేష్, ఓకేనా? ఓకే అంటే ఏం అర్థం కాలేదు బ్రో. ఓకే అంటే బాగుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ చేంజ్ యువర్ వాయిస్ ఛానల్ నుంచి మెసేజ్ పెట్టారు, న్యూ లైఫ్ స్టార్ట్ బ్రో అంట. సో థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ చూసుకుంటే అనంత బ్రదర్స్ అంట, సూపర్ బ్రో అని పెట్టారు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ బ్రహ్మారెడ్డి గారు సూపర్ బ్రో అని పెట్టారు, చాలా థ్యాంక్స్ బ్రో. నెక్స్ట్ బుజ్జీ కే అంట, సూపర్ ట్విస్ట్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ మేము ట్విస్టే మెయిన్ హైలైట్ అయ్యిద్ది అనుకున్నాము. సెకండ్ పార్ట్లో వచ్చేసి ఆ ట్విస్ట్ ఎవరు గెస్ట్ చేయకూడదని చెప్పేసి ఒక 1 month టైం తీసుకొని, ఆ ట్విస్ట్ కోసమే ఒక 1 month టైం తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ చేశాము. ఇప్పుడు ఆ ట్విస్ట్ చూసి ఆ ట్విస్ట్ బాగుందని అందరు రిప్లై ఇస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. మేము అనుకున్నట్టు ఆ ట్విస్ట్ రిసీవ్ చేసుకున్నారు మీరు, దానికి చాలా థ్యాంక్స్. ఇంకా కామెంట్స్లోకి వెళ్తే, నేలపాటి కోటేశ్వరరావు గారు అంటే ఎక్సలెంట్ మూవీ అన్న. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. నెక్స్ట్ బుజ్జికే సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ సువర్ణ రచన, బాయ్స్ని లవ్ చేయడం కూడా లైఫ్కి ప్రాబ్లమే. సో స్టే అవే ఫ్రమ్ బాయ్స్, డోంట్ మ్యారీ. సో ఈవిడ వచ్చేసి మన ఫస్ట్ కాషన్ గురించి పెట్టినట్టున్నారంటే, ఒక టెంప్లెట్ వేస్తాను స్టార్టింగ్లో. అది కూడా ఈ మందు సిగరెట్లు వీటన్నిటికన్నా అమ్మాయి ఇచ్చే కిక్కు వేరు, లవ్ ఇచ్చే కిక్కు వేరు. అలాంటి కిక్కుల నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో అమ్మాయిని ప్రేమించకండి, ప్రేమిస్తే పోతారు అని ఒక చిన్న టెంప్లెట్ వేసాను. సో దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. సో అది జస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ వరకేనండి, దాన్ని సీరియస్గా తీసుకోకండి. సో థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ రవికుమార్, సూపర్ షార్ట్ ఫిలిం, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ సూర్య చిరు అంట, ఎంత ఖాళీగా లేకపోతే ప్రాణాలు తీసేటంత స్కెచ్ కోసం రెడీ అవుతారు. ఇంకో కామెంట్ కూడా పెట్టారు, వేరే రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇలానే పనికి మాలిన వాటి గురించి ప్రాణాలు తీసుకుంటారు. సో ఇతను చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అది జస్ట్ షార్ట్ ఫిల్మ్ అంతే, ఏమీ రియల్ కాదు. జస్ట్ మీకు ఒక ఇంట్రెస్ట్, ఒక ఎంగేజింగ్ కోసం ఇట్లా రాసినాము, దాన్ని సీరియస్గా తీసుకోకండి. నెక్స్ట్ గంగాదేవి అంతారా, సూపర్ తమ్ముడు, ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి భావన ఉడుం, సూపర్ బ్రో, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ ఇట్ అప్ గోయింగ్ ఆన్. ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, యూట్యూబ్లో ఉంది, చూడండి. నెక్స్ట్ చైతన్య, నైస్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ముల్లా కాసిం వలీ, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ షేక్ షఫిన్, సూపర్ బ్రో, థ్యాంక్స్ బ్రో.
నెక్స్ట్ రవికుమార్, సూపర్ షార్ట్ ఫిలిం, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ బాబురావు బోరుగడ్డ, డబ్బింగ్ కొంచెం చూసుకోండి బ్రో, నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ బ్రో. ఈసారి నాయిస్ లేకుండా చూసుకుంటాం. మా దగ్గర మైక్ లేదు, ఓన్లీ మొబైల్లోనే చదువుతున్నాం. సో ఈసారి నాయిస్ లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాహుల్ సూర్య కుడుముల అంట, హీరో యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ తన్నీరు వెంకటేశ్వర్లు అంట, ఐ ఆమ్ అప్రిషియేట్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ మై డియర్ కోట, నైస్ కాన్సెప్ట్, గో అహెడ్ విత్ అమేజింగ్ స్టోరీ లైన్స్ అండ్ డైలాగ్స్, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ గన్నపూడి పురుషోత్తం, సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ లక్ష్మీదేవి పున్నపు, సూపర్ బ్రో అండి, చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ తొండం పేర, సూపర్ బ్రో అని పెట్టారు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ సాయి కృష్ణ వి అంట, బెస్ట్ యాక్టింగ్ బై బ్రేకప్ స్టార్ మారుతి అంట. సో యాక్చువల్లీ ఇది ఆ బ్రేకప్ సీన్ గురించి పెట్టారనుకుంటున్నా. యాక్చువల్లీ మేము ఆ బ్రేకప్ సీన్కే ఆల్మోస్ట్ 10 టేక్స్ తీసామండి, ఆ ఒక్క బ్రేకప్ సీన్కి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి వీళ్ళే తప్పకుండా చూడండి, ఆ సీన్ మీకు భలే నచ్చుతుంది. మేము ఆ ఒక్క సీన్తో చాలా హోప్స్ పెట్టుకొని చేసాము. ఆ ఒక్క సీన్ కూడా చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు చాలా నచ్చింది అనుకుంటాను ఆ సీన్. ఎందుకంటే మన మారుతి కూడా ఒక్క సీన్లో విపరీతంగా, మామూలుగా చెప్పాలంటే చాలా ఫ్యాంటాస్టిక్గా యాక్ట్ చేశాడు ఆ సీన్లో అయితే. మేము ఆ ఒక్క సీన్ హైలైట్ అవుతుంది అనుకున్నాం, పార్ట్ 1కి ఆ ఒక్క సీన్ హైలైట్ అయింది. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నేచర్ లవర్ నరేష్, విశ్వ యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్, ఓకే థ్యాంక్ యూ నరేష్. విశ్వ అంటే నేను చేసిన క్యారెక్టరే, బాగుంది అంటున్నారు, సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అన్నా హాజీ, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ అగైన్ అన్నా హాజీ సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ తిరు అంట, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి, మన ఛానల్లో ఉంది, యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేటర్ స్టూడియోస్లో ఉంది అవైలబుల్గా, చూడండి. నెక్స్ట్ తెలుగు ప్రొడక్షన్ ఫిలిమ్స్, వెల్ డన్ బ్రదర్, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2, ఓకే థ్యాంక్ యూ బ్రదర్. పార్ట్ 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి కూడా చూడండి. నెక్స్ట్ అగైన్ నేచర్ లవర్ నరేష్ అంట, సూపర్ కోట, ఫైట్స్ కొంచెం రియలిస్టిక్గా ట్రై చేయి, ఈసారి ఎక్సలెంట్, ఆల్ ఆర్ గుడ్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ ఆల్ ఆర్ గుడ్, థ్యాంక్ యూ బ్రో. అండ్ నరేష్ అంటే ఇతను మా జూనియర్ అనమాట. ఏంటంటే 1 by 1 స్టెప్ నేర్చుకుంటున్నామండి. అంటే ఒకటేసారి ఎవరికి ఏమీ రాదు. మా ఛానల్ ఫస్ట్ నుంచి చూసుకుంటే వెళ్తూ గ్రోత్ ఉంటుంది, అంతేగాని మనం ఫస్ట్ నుంచి మల్టీ టాలెంటెడ్ కాదు, మనకి ఏమీ రాదు, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి అంతే. నెక్స్ట్ కవితారెడ్డి అంట, ఈవిడ మన ప్రతి షార్ట్ ఫిలింకి కామెంట్ చేస్తారు. మరి ఏమి ఎవరో కూడా తెలియదు నిజం చెప్పండి, కానీ ప్రతి షార్ట్ ఫిలింలో ఒక కామెంట్ అయితే పెడతారు ఖచ్చితంగా. సో ఈ కామెంట్ వీడియోకి కూడా కామెంట్ పెడతారు అనుకుంటాను. కొడుతుంటే నవ్వు దట్ ఏంటి బ్రో 11 minutes 15 seconds. సో నవ్వు ఏంటంటే అంటే నవ్వాలని కాదండి, ఆ సీన్లో ఏంటంటే మాకు కొంచెం పొల్లు అలా బయటకు కనిపించినా కూడా అది ఒక నవ్వులా కనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. అలా ఆ టైంలో అది మీకు అలా కనిపించింది, అదంతేనండి. నెక్స్ట్ ఉప్పు నాగముని అంట, హీరో యాక్టింగ్ సూపర్ బ్రో, లార్జ్ సీను, ఆ డైలాగ్ సూపర్, ర్యాంప్ అంతే. చెప్పాను కదండి, ఆ లార్జ్ సీన్ అయితే హైలైట్ అయ్యిద్ది అనుకున్నామండి, అనుకున్నట్టే హైలైట్ అయింది. మన హీరో యాక్టింగ్ అక్కడ చించేశాడు. సో అతనితో అందుకే మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాము, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా అతనితోనే.
నెక్స్ట్ రాజశేఖర్ జనరాజుపల్లి, సూపర్, ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కిషోర్ కొల్లిపార, కంగ్రాచులేషన్స్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ జావీద్, నైస్ కాన్సెప్ట్ బ్రో, ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో. అంటే మేము ఈ కాన్సెప్ట్ అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక నార్మల్ కాన్సెప్ట్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలని అనుకున్నామండి. మరి ఎవరు ఈ స్క్రీన్ ప్లే గెస్ట్ చేయకూడదు, నెక్స్ట్ ఏం తెలియకూడదు అన్న కాన్సెప్ట్తో ఇది తీసుకున్నామండి. అలాగే 6 months ప్రిపేర్ చేయడం జరిగింది ఈ స్టోరీ కాన్సెప్ట్ని వచ్చేసి. అలా ప్రిపేర్ చేసుకున్న టైంలో కొత్తగా ఇంకా ఏం చేయగలం, ఇంకా మన ఆడియన్స్ ముందు ఏం జరుగుతుందో గెస్ట్ చేయకుండా ఎలాగా అని చెప్పేసి చాలా అనుకొని చేశామండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ కుసుమ, సూపర్ అన్నయ్య, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్, ఓకే థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఆల్రెడీ నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిందమ్మా, యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటాను. నెక్స్ట్ దేవేంద్ర డి, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ బ్రో, అలా రిలీజ్ అయింది బ్రో, చూసేయండి మీకు నచ్చుతుంది. నెక్స్ట్ టీ వంశీ, కేసీపీడి బ్రో, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ స్మార్ట్ గణేష్ అంటే కీప్ ఇట్ అప్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ బ్రో, మీరు ఇలానే చాలా సపోర్ట్ చేయండి బ్రో, ఇంకా మంచి మంచి కంటెంట్స్ తీస్తాం. నెక్స్ట్ ఎస్బిటి ఎంపీరియర్స్ అంట, ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ ద హీరో క్యాచెస్ ద హీరోయిన్ ఇన్ ద రూమ్, ద హీరో మారుతి నైల్డ్ ఇట్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ part 2 ద డైరెక్టర్ కోటయ్య. థ్యాంక్ యూ అండి. చెప్పాను కదండి, ఇతను అంటే ఆ లార్జ్ సీన్లో అమ్మాయిని పట్టుకునే సీన్ అనమాట. అది చాలామంది చెప్తున్నారు ఆ సీన్ గురించి చాలా బాగా తీశారని. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వంశీ, కిడ్నీ టచింగ్ స్టోరీ బ్రో, ఇది సీరియస్గా అన్నాడా కామెడీగా అన్నాడా నచ్చకుండా అన్నాడో మనకు తెలియదండి. కిడ్నీ టచింగ్ స్టోరీ అంట, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ విన్సెంట్ విద్యాధీతం, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండి. ప్రకాశం స్టార్ కిషోర్, గుడ్ అటెంప్ట్ బ్రదర్, చాలా బాగుంది, కీప్ అప్, థ్యాంక్ యూ బ్రదర్. సో వెంకట్, గుడ్ జాబ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఆల్ యాక్టర్స్, నైస్ ఎడిటింగ్ దెన్ ప్రీవియస్ షార్ట్ ఫిలిమ్స్, కీప్ వర్కింగ్, ఆల్ ద బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ వెంకట్ బ్రో. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎడిటింగ్ ఏం రాదండి నాకు, 1 by 1 అలా నేర్చుకుంటూ వెళ్తున్నానండి. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఇప్పుడు చూసుకుని మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, గ్రోత్ చాలా కనిపిస్తుంది. అలా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఇంకొంచెం గ్రోత్ ఉంటుందండి. అలా అంటే మా షార్ట్ ఫిల్మ్ కోసం మేము నేర్చుకుంటున్నాం చెప్పాలంటే. తీసేది మేమే, ఎడిటింగ్ మేమే, మ్యూజిక్ మేమే, అన్నీ మేమే అలా చేసుకుంటూ వెళ్తున్నామండి. నెక్స్ట్ అంజీ, నైస్ అన్న, థ్యాంక్ యూ బ్రో. మారీ అప్డేటర్, part 2 కోసం వెయిటింగ్ బ్రో, part 1 సూపర్ డూపర్ హిట్, థ్యాంక్ యూ అండి. part 2 కూడా కంప్లీట్ అయింది, రిలీజ్ అయిపోయింది, మరి నచ్చింది అందరికీ, చూసేయండి మీరు కూడా. నెక్స్ట్ ఉదయ్ కుంచెల, అన్న ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్కి మా వాళ్ళు కోసుకున్నారన్న, ఏం తీసామన్నా ఒక్క సీన్కి ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. అన్న నీ ముందు అర్జున్ రెడ్డి కూడా సో థ్యాంక్ యూ బ్రో, నువ్వు మరి సీరియస్ అన్నావు కామెడీ అన్నావు తెలియదు, అర్జున్ రెడ్డితో పోలుస్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ బ్రో. సో మల్లికార్జున, బామర్ది గాడు హీరో అయిపోతాడు బ్రో, సో థ్యాంక్ యూ బ్రో. మారుతి కోసమే, మారుతి అంత మంచిగా యాక్ట్ చేశాడు, అందుకే నేను అలా తీయగలిగాను, థ్యాంక్ యూ మారుతి. నెక్స్ట్ సంతోష్ రాజు, నైస్ కీప్ గోయింగ్, ఓకే థ్యాంక్ యూ సంతోష్ రాజు బ్రో, ఇలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ రాజేష్ సార్, సూపర్ బ్రో, వెల్ టోల్డ్ స్టోరీ, వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్, ఓకే థ్యాంక్ యూ రాజేష్ బ్రో. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసేయండి, మీకు నచ్చుతుంది. సో అంతేనండి కామెంట్స్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, అన్నిటికీ రిప్లై ఇచ్చాను. సో ఒకటి అనుకుంటున్నామండి, ఏంటంటే మా ఛానల్ మానిటైజేషన్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, హాఫ్ డిస్టెన్స్ ఉంది అంతే, ఒక హాఫ్ డిస్టెన్స్ అయిపోయింది ట్రావెలింగ్, ఇంకొక హాఫ్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మేము ఏమనుకుంటున్నామంటే అందరిలాగా ఏదేదో చెప్పడం కాకుండా ఫ్రాంక్గా చెప్పాలంటే
మేమేమి రిచ్ అని చెప్పట్లేదండి. మాకు ఒక మానిటైజ్ అయినది ఆడియన్స్ వల్ల అయినట్టు. యాక్చువల్ చెప్పాలంటే మీ వల్లే మాకు మానిటైజ్ అయినట్టు, మీ వల్లే మాకు ఆ డబ్బు వస్తున్నట్టు. యాక్చువల్ అదే నేను ఫీల్ అవుతా. అంటే మీరు చూడకుండా మాకు వ్యూస్ రాకుండా మాకైతే అమౌంట్ డైరెక్ట్ రావు. అదే చదువుతుంది. మీరు చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తే మీ వల్లే, మీరు చూసినందుకు మాకు డబ్బులు వస్తాయి. అందుకని నేనేమనుకుంటున్నానంటే, నాకు మానిటైజ్ అయ్యి ఫస్ట్ అమౌంట్ వస్తే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అంతమందికి పనిచేయాలని అనుకుంటున్నాను నేనైతే. మా వాళ్ళందరికీ పర్మిషన్ తీసుకున్నాను, అందరూ ఒప్పుకున్నారు కూడా. ఇంకొంతమంది చెప్పలేదు, చెప్పిన మేబీ మంచి డెసిషన్ కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారా మాకు మనీ వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ మీకే రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాను. దానిలో తప్పేం లేదు కదా, ఒక మంచి డెసిషన్ అనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దీని కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఆఫ్టర్ మానిటైజ్ తర్వాత మీ అకౌంట్లో మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత మన సబ్స్క్రైబర్స్ మనకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, మన కామెంట్లో నెంబర్స్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి మనకు వచ్చే అమౌంట్ అనేది అందరికీ ఈక్వల్గా పంచుతానండి. ఈక్వల్గా ఏదైనా అకౌంట్లో అయినా ఫోన్పే ఏదైనా ఈక్వల్గా చేస్తాను, ఎంత వస్తే అంత. ఎందుకంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే మీ నుంచే మాకు మనీ వచ్చాయి కాబట్టి, మీ నుంచే మాకు ఈ సపోర్ట్ వచ్చింది కాబట్టి మాకు ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని ఈక్వల్గా మీకే అకౌంట్లో వేస్తామండి. ఇది మాత్రం షూర్గా చదువుతున్నాను. నెక్స్ట్ వేసినప్పుడు కూడా మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తానండి. అంటే ఈ యొక్క డెసిషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో సాధించామనుకుంటున్నారు కానీ మనకి ఎంత ఇచ్చిన సబ్స్క్రైబర్స్ గురించి అయితే ఎవరు అనుకోవట్లేదు నిజం చెప్పాలంటే. అందుకని మేము ఈ స్టెప్ తీసుకున్నామండి. మా ఛానల్ హాఫ్ డిస్టెన్సే ఉంది, ఒక 1 month 2 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత మన వీడియో కింద మీరు కామెంట్ చేయండి, నెంబర్ పెట్టండి వీలైతే. మనది ఎప్పుడైతే మానిటైజ్ అయిపోతుందో మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అది మీ ముందే ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి మీ ముందే ఈక్వల్గా చేసి ఈక్వల్గా అమౌంట్ అకౌంట్లో వేస్తానండి. నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది మన ఛానల్ అనుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టులు చెప్పాలంటే మారుతి హీరోగా ఆకాశం సాక్షిగానే చేస్తున్నానండి. యాక్చువల్గా అది నేను చేయాలనుకున్నది, నాకు కుదరట్లేదు. అందుకని చెప్పి ఇది మన మారుతికి ఇస్తున్నానండి. ఇది యాక్చువల్గా ఒక 20 to 20 minutes లోపలే ఉంటుందండి. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఒక సాంగ్ కూడా రాసాము. ఆ సాంగ్ కూడా మన ఛానల్లో ఉంది. సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఒక మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం ఒక ఎమోషనల్ డ్రామా అండి. మొత్తం ఒక లవ్ గురించి, తన డ్రీమ్ గర్ల్ గురించి, అతను పడిన ఇబ్బందులు ఏంటి, అతని లైఫ్ ఏంటి, అతను లాస్ట్లో ఏమైపోయాడు అని ఒక సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తున్నాం. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీరేంటంటే మన ఛానల్కి వెళ్ళినంత సపోర్ట్ చేయండి. మీకు చెప్పాను కదా, మన ఛానల్కి వచ్చే ప్రతి రూపాయి ఫస్ట్ పేమెంట్లో ఎంతైతే వస్తుందో అంత ఈక్వల్గా మీ అకౌంట్లో వేసేస్తానండి. పక్కా షూర్గా చెప్తున్నాను. నాకు ఎవరైతే కామెంట్లు పెట్టి నెంబర్స్ షేర్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో అయితే నాది మానిటైజ్ అయిన మరుక్షణం నాకు ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మీరు పంపించిన నెంబర్స్లో ఈక్వల్గా పనిచేస్తానండి. ఆ అకౌంట్లో వేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు సపరేట్ వీడియో చేసి అంటే ఇతనికి ఎంత వేసామని చెప్పి మళ్ళీ అది కూడా రివీల్ చేస్తానండి. సో సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మన షార్ట్ ఫిలింతో మళ్ళీ కలుద్దాం. ఆకాశం సాక్షి షార్ట్ ఫిలిం నేమ్ వచ్చేసి మన పోస్టర్ కూడా రిలీజ్ చేసామండి. మన ఛానల్లో ఉంది, కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. సో చూడండి, స్టోరీ కూడా చాలా బాగుంటుంది. త్వరలో ఇంకొక అప్డేట్ కూడా ఇస్తామండి. టీజర్ గ్లిమ్స్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తామండి. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు లేకుండా మేము లేము. మాకు ఎంత రీచ్ వచ్చి మేము ఎలా ఉన్నా కూడా అది ఏంటంటే మీ నుంచి వచ్చింది. ఏ సక్సెస్ అయినా మాకు మీరు చూడకుండా, మీరు లైక్ చేయకుండా, మీరు షేర్ చేయకుండా ఇలా అయితే మాకు ఏది రాదండి. ఏదైనా మీ నుంచి వచ్చేదే. కాబట్టి ఇది ఏది కొత్తగా చేయాలా అనిపిస్తే మన సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి చేయాలి. మనకు వచ్చిన అమౌంట్ మనం యూజ్ చేసుకోకూడదు. మన సబ్స్క్రైబర్స్ యూజ్ చేయాలి. అంటే వాళ్ళ నుంచే కదా మన ఛానల్ గ్రోత్ అయింది అని చెప్పి కొంచెం థింక్ చేశాను నేను కూడా. అందుకని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నాను నేను. సో మీరైతే కామెంట్ చేయండి. మన ఛానల్ మానిటైజ్ అయిన మరుక్షణం మీరు కామెంట్ చేసిన నెంబర్స్లో అమౌంట్ వేస్తాను నేను. మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఈక్వల్గా చేసి మన సబ్స్క్రైబర్స్ అకౌంట్లో వేస్తానండి. ఇది మాత్రం షూర్గా చదువుతున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో చేస్తాను, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ వేసాను మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తాను.
ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చెప్దామనిపించి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి, మన ఫ్యూచర్ ప్రోడక్ట్స్ కూడా ఇంకా బాగుంటాయి. సో ఓకేనండి, ఉంటాను. ఓకే, బాయ్. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన ఛానల్లో చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే అనుకుంటున్నాను. ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గ్రోత్ చూసుకోండి. ఆ గ్రోత్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నేను బలవంతం చేయను. సో ఎవరైనా మన ఛానల్ కింద కామెంట్ చేయండి. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ అయితేనే అకౌంట్లో మనీ వేస్తాను, లేకపోతే సారీ అండి. మన ఛానల్స్లో ఎందుకంటే ఫస్ట్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రమే వాళ్ళు నెంబర్స్ పంపించిన, వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళ అకౌంట్లో నాకు మానిటైజ్ అయిన మరుక్షణం అమౌంట్ వేస్తానండి. సో అది ఓకే, ఉంటానండి, బాయ్.